ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సాయంకాల స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. బలమైన అభిషేకముతో కూడిన ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. విడుదల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చీకటి దురాత్మ శక్తులతో విడిచబడుతున్నారా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, దైవ కార్యాలు పొందుకునండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా కూడా చాలా బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. మీ కొరకు క్రమం తప్పకుండా మేము ప్రార్థిస్తున్నాం. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి ప్రతి దినము దేవుడు మనకిచ్చే వాగ్దానాలు మళ్ళీ ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి కదా. మరి మీరు కూడా ఎంతగానో దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మరి మీరు మాత్రమే దీవించబడడం కాదు, కానీ మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. మరి ఈ దినం వాగ్దానం కొరకు కూడా మీరంతా ఎదురు చూస్తున్నారు కదా. మరి దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుడు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు కదా. ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానని ప్రభు అంటున్నారు. ఈరోజు జ్ఞానం లేక ఈరోజు నష్టపోయి ఉన్నామేమో కదా. జ్ఞానం లేక అందరి చేతుల్లో మోసపోయి ఉన్నామేమో, వ్యాపారంలో లాస్ అనుభవిస్తున్నామేమో, నీ చేతి పనులు లాస్ అయిపోయి ఉన్నామేమో, అలాగే నీ వ్యక్తిగత విషయంలో ఈరోజు అన్నీ కోల్పోయి ఉన్నామేమో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానం లేకనే ఇంత నష్టపోయానండి. నా జీవితంలో నా ఉద్యోగాన్ని కోల్పోయానండి, నాకున్న సంపదను కోల్పోయానండి, నా కుటుంబాన్ని కూడా కోల్పోయానండి అని బాధపడుతున్నావా? నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అవును, సొలొమోను రాజు, ఆయన రాజు అయిన తర్వాత ప్రజలందరినీ కూడా పరిపాలించడానికి ఆయన చిన్న వయసు కదా. అటువంటి సమయంలో దేవుని దగ్గరికి వచ్చి సొలొమోను అడుగుతున్నారు. ఏమని అంటున్నారంటే, అయ్యా
ఈ ప్రజలను పరిపాలించడానికి నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానం సరిపోదు. దేవా, నీ జ్ఞానం నాకు దయచేయండి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు సొలొమోను మహారాజుకి మంచి జ్ఞానం ఇచ్చారు. అందుకే అన్ని సంవత్సరాలు యుద్ధాలు లేవంట సొలొమోను రాజు పరిపాలిస్తున్న కాలంలో. ఎంతో శాంతియుతంగా మరి పరిపాలన చేశాడు, జ్ఞానయుక్తంగా పరిపాలన చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. దేవుడు మరి ఆయన జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రియ బిడ్డ, ఈరోజు నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడుగు. నీ వ్యక్తిగత విషయాల్లో కూడా దేవుని జ్ఞానం పొందుకోవాలి. దేవుణ్ణి అడిగితే నీకు జ్ఞానం ఇస్తాడు. నీ యొక్క వ్యాపారాల్లో నష్టాలు రాకుండా ఉండాలంటే దైవ జ్ఞానం కావాలి. నీ చేతి పనుల విషయాల్లో కానీ, వ్యవసాయ పనుల విషయంలో కానీ, అలాగే నీ దైనందిన జీవితంలో కానీ మరి నీకు జ్ఞానం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథం కూడా అంటారు కదా, జ్ఞానం పొందుకోండి. అవును, జ్ఞానం కావాలి. ఈరోజున ఒక సంఘాన్ని నడపాలన్నా, నీ ఆత్మీయ విషయాన్ని కూడా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకోవాలన్నా నీకు జ్ఞానం కావాలి. మరి అందుకే ఇప్పటివరకు ఒకవేళ ప్రార్థించలేకపోయారేమో, అందుకే జ్ఞానం పొందుకోలేకపోయారేమో, అందుకే నష్టపోయారు జీవితంలో కదా, చాలా లాస్ అయిపోయారు. కానీ ఇక నుంచి దేవుణ్ణి అడగండి. మీరు కూడా సొలొమోను మహారాజు అడిగినట్లుగా మీరు కూడా దేవుణ్ణి జ్ఞానం అడిగితే ఆయన అంటున్నారు, ఖచ్చితంగా మీకు జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. ఎందుకంటే మన దేవుడు మితిలేని జ్ఞానం కలిగినవాడు, మితిలేని జ్ఞానం కలిగినవాడు, జ్ఞాన సంపన్నుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయనే మనకు జ్ఞానం అనుగ్రహించేది. అందుకే మరి ఈ ఉదయకాలం దేవుణ్ణి అడగడం ప్రారంభించండి. దేవుడు ఖచ్చితంగా ఆయన కృపను మీకు తోడుగా అనుగ్రహించబోతున్నాడు. తన జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. స్టడీస్ చేసే పిల్లలు కూడా, అలాగే ఉద్యోగాల విషయాల్లో, వివాహ విషయాల్లో కూడా. మరి ఈ రోజున కొన్ని జీవితాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి కదా. కారణం ఏంటంటే జ్ఞానం లేకనే. భాగస్వామి నిర్ణయించుకునే విషయంలో కూడా జ్ఞానం లేదు. అలాగే ఉద్యోగాల విషయంలో కూడా జ్ఞానం లేక ఈ రోజున ఫెయిల్ అయిపోతూ వచ్చారు కదా. మరి అందుకే దేవుణ్ణి అడగండి. దేవుడు తన జ్ఞానాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. మీ లైఫ్ అద్భుతంగా మలచబడబోతుంది. మరి ఈ వాగ్దానం నమ్ముతున్నారా? మరి దేవుని సన్నిధానంలో ఈ రోజు నుంచి జ్ఞానం కొరకు ప్రార్థిస్తారా? మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. కలిసి ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలపు వేళ మీరు నాయన శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మాకు జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు నిన్ను అడిగితే మాకు నిశ్చయముగా అనుగ్రహించే దేవుడు అని మాతో మాట్లాడేవు కదా దేవా. అవునయ్యా, నిజమే. జ్ఞానం లేకపోవడాన్ని బట్టి చాలా జీవితాల్లో నష్టాలు పోతున్న వారు ఉన్నారు అయ్యా. అన్ని రంగాల్లో కూడా వారు లాస్ అయిపోయిన వారు ఉన్నారు తండ్రి. ఒకవేళ వాగ్దానం వింటున్న బిడ్డలు ఎవరైనా ఆ స్థితిలో ఉండినట్లయితే ప్రభా, ఇదిగో తండ్రి, ప్రతి వారిని మీరు దర్శించండి. ఎంతమంది ఈ ఉదయకాలం అయ్యా మాకు జ్ఞానం దయచేయని అడుగుతున్నారు, వారికి మంచి జ్ఞానమును, వివేకాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. తండ్రి, వారి కుటుంబాలను దీవించయ్యా. అయ్యా, వారి కుటుంబాలను జ్ఞానంగా నడుపుకోవడానికి వ్యక్తిగతంగా, ఆత్మికంగా, ఆర్థికంగా, అయ్యా వ్యాపార రీతి అన్ని రకాల అయ్యా నైనా వారి జీవితాలను నడిపించుకోవడానికి అయ్యా కావలసిన జ్ఞాన సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కూడా మంచి జ్ఞానం దయచేయండి, వివేకాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, నేను మంచి మెరిట్ మార్క్స్తో పాస్ అవ్వడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా, జ్ఞానం నీ దగ్గరే ఉందయ్యా. నీ కృప ద్వారా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నానయ్యా. అయ్యా, అలాగే నా తండ్రి, ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని కూడా నిండుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.